ఓకే, అందరికీ నమస్కారం. సో హలో ఎవ్రీవన్ అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ రావడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీజర్ చూసాక చాలా బాగా అనిపించింది. అండ్ అసలు నేను నార్మల్గా చూపిస్తారు ఫస్ట్ లీడ్ క్యారెక్టర్స్ అందరికి, బట్ నాకు అది కూడా చూపించలేదు. సో ఇదే ఫస్ట్ టైం చూడడం, బట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సాంగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మ్యూజిక్ అండ్ నాకు తెలియదు కానీ గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా రిజల్ట్ వచ్చింది అనమాట. సో హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ అవర్ ఫిలిం. సో మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ your love and support is very much needed and thank you. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ లిక్తా గారు. ఎలా అయితే యూట్యూబ్ లో హల్చల్ చేశారో సిల్వర్ స్క్రీన్ మీద మూవీతో హల్చల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హార్దిక్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నౌ రిక్వెస్టింగ్ రీతు చౌదరి గారు టు స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఎలా అనిపించింది టీజర్ చూడగానే అండ్ సాంగ్ చూడగానే? వాట్ యు వాంట్ టు సే అండ్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్ సావిత్రి. Firstly, thank you so much for inviting me here. And ఈరోజు కృష్ణమాయ గారు అసలు చూస్తే చాలా బాగుంది అండ్ ఇది పక్కా హిట్ అవ్వబోయే మూవీ లాగా కనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు, బట్ ముఖ్యంగా మా పవన్ అయితే ఇంకా బాగా చేశాడు. కనిపించిన ఒక 2-3 షాట్లు అయినా కూడా మాకు మా పవన్ మాత్రమే కనిపించాడు. సో ఐ విష్ సావిత్రి పవన్ కి ఇంకా మోర్ ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాట్ మోర్ టు గో అండ్ ఇన్ ఫ్యూచర్ లో చాలా 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 మూవీస్ చేయాలి అండ్ అన్ని హిట్లు కొట్టాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. మా బంగారం ఎలా హిట్ అయిందో ఈ సావిత్రి అంతకు మించి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. యా రితు, చూస్తే కనుక టీజర్ లో లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి కనిపించడం జరిగింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ ఈజ్ సింపుల్ బట్ లైఫ్ ఇజంట్ అని చెప్పేసి మూవీలో టీజర్ లో కనిపించింది కదా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? లవ్ ఈజ్ ఆల్సో నాట్ సింపుల్. లవ్ లో కూడా చాలా కష్టాలు ఉంటాయి లైఫ్ లాగే. సో మై టేక్ అంటే ఏం లేదు. సో లవ్ ఈజ్ నాట్ సింపుల్. లవ్ ఈజ్ నాట్ ఇట్ ఆల్ సింపుల్. చాలా కాంప్లికేటెడ్ లవ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్ కూడా. మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది లైఫ్ అయినా లవ్ అయినా. సో లైఫ్ ని సింపుల్ గానే చూసుకోండి, లవ్ ని సింపుల్ గానే తీసుకోండి. లైఫ్ లవ్ రెండు ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని బిందాస్ గా ఉండండి చాలు. Sweet of you. Thank you very much for joining us. Thank you. All right, now ఈ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చేసినటువంటి హారిక గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. హారిక గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హారిక రవి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ నన్ను నమ్మి నేను క్యారెక్టర్ చేయగలుగుతాను అని నాకు రాణి అనే క్యారెక్టర్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ డైరెక్టర్ గారు అయితే పొద్దున ఏ ఎనర్జీతో ఉంటారో మిడ్-నైట్ 1-2 వరకు కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఎలా సార్ అలా? సో డైరెక్టర్ గారిని చూసైతే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. అండ్ మా హీరో సామ్రాట్ గారు. సో సార్ అయితే నటించారు అని చెప్పడానికంటే జీవించారు అని చెప్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటాను. అండ్ లిఖిత గారు అండ్ రెమాన్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు, వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. అండ్ నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ మీ అందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే కెమెరామ్యాన్ పవన్ అన్నయ్య. సో అన్నయ్య అయితే చాలా బాగా చూపించారు అండ్ మమ్మల్ని చాలా అందంగా చాలా బాగా చూపించేందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా చూసుకున్న డైరెక్షన్ టీమ్ షారుఖ్ అన్నయ్య, బద్రీ అన్నయ్య, శిరీష అక్క, గణేష్ అన్నయ్య, ఈశ్వర్ అన్నయ్య, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు అండ్ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ. మేము సావిత్రి అనే మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసామన్నమాట. అండ్ చాలా ఇష్టంతో, కష్టమైన ఇష్టంతో చాలా మేమందరం మా బెస్ట్ ఇచ్చి చేసాము. సో మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అండ్ త్వరలో మూవీ కూడా రిలీజ్ అవుతుంది. టీజర్ చూసారు కదా, మీరు టీజర్ లో చూసింది కొంచెం అండ్ మూవీ ఇంకా బాగుంటుంది.
సో మీ అందరికీ కూడా టీజర్ నచ్చింది, సాంగ్ నచ్చినాను అని కోరుకుంటున్నాను. సో మీ అందరూ మా సినిమాకి సపోర్ట్ చేయాలి అండ్ ఆశీర్వదించాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. అండ్ ఈ మంచి క్యారెక్టర్ తో వస్తున్నారు కాబట్టి ఈ క్యారెక్టర్ అందరికీ దగ్గర వాళ్ళు ఇంకా అమేజింగ్ క్యారెక్టర్స్ చేయాలని విషింగ్ ఆల్ ద గుడ్ లక్. అలా ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ చేసిన అనుష్ శుక్లాని రిక్వెస్టింగ్ టు ప్లీజ్ జాయిన్ ఆన్ స్టేజ్. ఇందాక టీజర్ లో చూసినాం, సాంగ్ లో చూసినాము, ఇరగ తీసిన డాన్స్ అంతా కూడా. హార్టీ వెల్కమ్ శుక్లా. సో యా, శుక్లాని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కమాన్ శుక్లా. హాయ్ అందరికి, నా పేరు అంశ్ శుక్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ గెస్ట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ మూవీ చేయడానికి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. నాకు ఈ ఛాన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ చేయడానికి చాలా థ్యాంక్ యూ. చాలా కంప్లీట్ చేసి థ్యాంక్ యూ చెప్పు. చాలా చాలా హ్యాపీగా ఉన్నావు. ఎస్, నేను చాలా హ్యాపీగా ఉన్నా. వెరీ బ్లెస్డ్ టు బి డూయింగ్ దిస్ మూవీ. వెరీ థ్యాంక్ఫుల్. కానీ చంపేశాడు వేషం, క్యారెక్టర్ చంపేశాడు. కనిపించిన సాంగ్ లో కూడా విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నౌ సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సంజయ్ గారు, అంటే మనం కుకింగ్ ఈజీగా చేస్తాము, కుకింగ్ టిప్స్ మనం ఇచ్చేస్తాం, బట్ టీజర్ ఇంకా సాంగ్ చూసారు కాబట్టి డెమోన్ గురించి. అయితే లిఖిత, నేను కూడా ముంబైకి రాను, కానీ సావిత్రికి మాత్రం 10 మందిని తీసుకొని వస్తాను, 100 మందిని కూడా తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. అంటే ఈ రోజు నేను ఇక్కడికి ఏంటంటే నేను ఓకే. సో నేను అంటే కుక్ విత్ జాతిరత్నాల్లో జడ్జిగా ఉన్నప్పుడు, అలాగే మా బిగ్ బాస్ కూడా నేను గెస్ట్ గా వెళ్ళినప్పుడు పవన్ కి వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించాను. కానీ పవన్ ని నేను కుక్ విత్ జాతిరత్నాల్లో చూసినప్పుడు నేను స్లోగా వాడికి ఒక ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు వాడికి ఒక పెద్ద బిగ్ ఫ్యాన్ నేను. సో నేనేంటంటే నాకు మహేష్ బాబు అన్న, నాని అన్న, చిరంజీవి అన్న నాకు చాలా చాలా ఇష్టం. కానీ రానున్న రోజుల్లో మన డిమాండ్ పవన్ కూడా ఆ స్టేజ్ కి ఎదుగుతాడని నాకు పూర్తి నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష మనం చూస్తూ ఉన్నాము, అందరూ వస్తారు. ఆ తర్వాత ఒక సంవత్సరం బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ప్రతి ఆపర్చునిటీ, అది బీబీ జోడీ అయినా, ఆ కుక్కు జాతరలైనా, మన డిమాండ్ పవన్ ఎంత అంటే డెమోన్ ఎట్లాగో ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ వాళ్ళు 100%. సో దట్ ఈస్ వాట్ విల్ మేక్ హిమ్ వెరీ సక్సెస్ఫుల్. ఈ పాట చూసేటప్పుడు కూడా ఆ గుండె జారుతున్న ఆ పాటలు ఆ తర్వాత చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ ఏదో అనుకుని వచ్చాను, కానీ ఆ తర్వాత ట్రైలర్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ మై గూస్ బంప్స్ లిటరలీ వెంట. సో ఈ మూవీ చాలా బాగుంటుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సక్సెస్. అలాగే మా డిమాండ్ పవన్ అందరూ ఏంటంటే ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. కానీ మా డిమాండ్ పవన్ ఏంటంటే నేను ఫస్ట్ దూసుకెళ్తాను, నా తర్వాత నేనే రాస్తాను అని తను ముందుకెళ్తుంటాడు. తను మేడం గారు నెక్స్ట్ సినిమాలో మా వాడిని ఫుల్ హీరో పెడితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అందులో ఇన్వెస్ట్మెంట్ మేము కూడా రెడీగా ఉన్నాము. నేనే కాదు, అంటే చాలా మంది అడుగుతుంటారు అనమాట, అరే డిమాండ్ పవన్ ఏంటి కుక్కు జాతిరత్నాల్లో ఏం గెలిచాడు అది ఇది అని. టాప్ 2లో వచ్చిన తర్వాత నేను చెప్తుంటాను అందరికీ, అరే ₹1,00,00,000 కుడ్లీ గెలిచాడు మన డిమాండ్ పవన్. ఎందుకంటే వాడి కోసం ఎంత దూరమైన వాడి వెనకాల పరిగెత్తడానికి వాడి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తారు. అండ్ ఐ రియల్లీ లవ్ యూ. I sincerely hope this guy will become a great success and I'm a big fan of yours. అండ్ మీ మదర్కి కూడా అమ్మతో సరదాగా చూస్తూ ఉంటానమ్మా, మీ అబ్బాయి నిజంగా ఒక ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే నిజంగా మేము అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవాల్సి వస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ సావిత్రి మూవీ అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. ఒక ఎనర్జీ తీసుకొచ్చారు విత్ ఆల్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ రిక్వెస్టింగ్ ఆర్ రాము రాథోడ్, మిలియన్ వ్యూస్, ద మల్టీ టాలెంటెడ్ రాము రాథోడ్ గారు టు స్పీక్ ఆఫ్ యువర్ వర్డ్స్ ప్లీజ్. రామ్.